ఏదైతే ప్రమోషన్లు పొందిరో వాళ్లకు మరి మేము రీసెంట్లుగా ఈ మధ్య కాలంలో 13,650 రూపాయలు వేతనం కూడా ఇవ్వడం జరుగుతుంది అధ్యక్ష. వాళ్ళకు కూడా గతంలో ఒంటి పూట లేదా హాలిడేస్ అవి లేకుంటుండే అధ్యక్ష. ఇప్పుడు మేము ఖచ్చితంగా వాళ్లకు ఇవన్నీ కూడా ఇవ్వడం జరుగుతుంది అధ్యక్ష. అదేవిధంగా మహిళా కమిషన్కు సంబంధించి కూడా వారు చెప్పడం జరిగింది. మా మహిళా కమిషన్ చైర్పర్సన్ గారు శారద గారు మొన్నటిదాకా ఉండినరు. వాళ్ళన్నీ కూడా మ్యాక్సిమం బెటర్గా చేయడానికి ట్రై చేసి ఈ మధ్యకాలంలో వారి కాలం అయిపోయింది కాబట్టి లాస్ట్ 2 years నుంచి ఉంది. మేడం అన్నట్టుగా ఇంతకుముందు నేను అటు సైడ్ ఉండి మీరు మహిళా కమిషన్ ఎప్పుడు చేస్తారని నేను చాలాసార్లు డిమాండ్ కూడా చేసిన సార్. వాళ్ళ గవర్నమెంట్లో లేకుంటుంటే లాస్ట్ కోర్టు కూడా మరి గత ప్రభుత్వాన్ని మీరు ఎప్పుడు వేస్తారు అని అడగడం జరిగింది అధ్యక్ష. ఆ తర్వాత వేయడం జరిగింది. కాబట్టి ఈరోజు మహిళల గౌరవం కోసం మేము ఎప్పుడు కట్టుబడి ఉంటాం. అందుకనే మహిళలను ఆర్థికంగా డెవలప్ చేయాలని, సామాజికంగా ఒక సామాజిక కలయిక ద్వారా వాళ్ళ కష్ట సుఖాలు చెప్పుకుంటారని, మహిళా సంఘాల యొక్క బలోపేతం, మహిళల సంఖ్య పెంచడం కోసం గతంలో మహిళల యొక్క ఏజ్ 60 ఏళ్ళు ఉంటే మహిళా సంఘాలలో అవకాశం లేకుంటుండే అధ్యక్ష. ఇప్పుడు 60 ఏళ్ళు దాటిన వాళ్ళని కూడా మరి ఒక సపరేట్ గ్రూప్గా చేస్తున్నాం. అదేవిధంగా ఫిజికల్లీ ఛాలెంజ్డ్ పర్సన్స్ కోసం కూడా ఒకటి గ్రూప్ చేసినాం. తర్వాత 15 years దాటినటువంటి అమ్మాయిలకు కూడా మరి బాలల సంఘం అని మహిళా బాల సంఘాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది అధ్యక్ష. అదేవిధంగా మహిళలు ఎక్కడైనా పాపం సంఖ్యలో పిల్లల్ని పెట్టుకొని తిరుగుతుంటే మరి పిల్లలకు ఫీడింగ్ చేయడానికి టైం అంటే వాళ్ళకు ఎక్కడ స్థలం దొరకట్లేదు అధ్యక్ష. మేము జాతరప్పుడు మేడారం జాతరలో ఇంతమంది తల్లులు వస్తారు, పాపం వాళ్ళ పరిస్థితి ఏందని అప్పుడు ఆలోచన చేసుకొని అప్పటికప్పుడు మేము అక్కడ కొన్ని ఫీడింగ్ సెంటర్స్ అని పెట్టడం జరిగింది అధ్యక్ష మహిళల కోసం, ఏది బాలింతల కోసం. ఆ ఫీడింగ్ సెంటర్స్ ఇవాళ రాష్ట్రం అంతా కూడా మరి పెట్టడం జరుగుతుంది అధ్యక్ష. ఖచ్చితంగా ఇది మహిళల యొక్క గౌరవాన్ని కాపాడేటువంటి చర్యలు అధ్యక్ష. అదేవిధంగా అంగన్వాడీ సెంటర్లకు సంబంధించి అంగన్వాడీ ఈ మధ్య కాలంలోనే ఫైల్ క్లియర్ అయిపోయింది సార్. ఇంతకుముందు కొన్ని కోర్టులలో కేసులు ఉండే, ఆ కేసుల మూలంగా కొంత డిలే అయింది నోటిఫికేషన్ ఇవ్వడం. రీసెంట్లీ అన్నీ సిద్ధం చేసి నా సంతకం కూడా అయిపోయింది సార్. తొందరలోనే క్యాబినెట్ ముందుంచి 15,000 అంగన్వాడీ పోస్టులకు నోటిఫికేషన్ ఇస్తాం అధ్యక్ష. అదేవిధంగా అంగన్వాడీ సెంటర్స్ హైదరాబాద్ లాంటి నగరాలలో చాలా తక్కువ ఉన్నాయి అధ్యక్ష. ముఖ్యంగా ప్లేసులు దొరుకుతలేవు, కొత్తగా కట్టడానికి స్థలాలు దొరుకుతలేవు. మళ్ళీ మనకు పక్క ఊర్ల నుంచి అంటే ఇవాళ గ్రామీణ ప్రాంతాల నుంచి వలస వచ్చేటువంటి పిల్లల యొక్క ఆర్థిక ఇబ్బందులు చూస్తే వాళ్ళే వలస వచ్చిరంటే వాళ్ళు పేదవాళ్ళు కాబట్టి వాళ్ళకు కూడా మనం అంగన్వాడీ సేవలు అందించాలనే ఉద్దేశంతో హెచ్ఎండిఏ పరిధిలో 274 బస్తీలలో 25,310 మందిని గుర్తించడం జరిగింది అధ్యక్ష. చిన్నపిల్లలు కానీ గర్భిణీ స్త్రీలు కానీ వాళ్ళ కోసం 37 మొబైల్ యూనిట్ల ద్వారా సేవలను అందించాలని హైదరాబాద్, మేడ్చల్, రంగారెడ్డి, మరి సంగారెడ్డి ఈ రకంగా అందించి ఈ పోషక విలువలను, అదేవిధంగా ఆరోగ్య పరీక్షలు, టీకాలు, ఫ్రీ స్కూల్ విద్య ఇవన్నీ కూడా పిల్లలకు చేర్పించాలనే ఉద్దేశంతో పనిచేస్తున్నాం అధ్యక్ష. కాబట్టి ఇంకా ఏమైనా ఉంటే కూడా తప్పకుండా మేము మంచి సలహాలు ఇవ్వండి, సరి చేసుకుంటాం. మాకు ఒక గొప్ప అవకాశంగా ఇంత పెద్ద పంచాయతీరాజ్ వ్యవస్థకు నాకు మంత్రిగా నా మీద నమ్మకంతో మాకు రాహుల్ గాంధీ గారు, రేవంత్ రెడ్డి గారు, మా సహచార క్యాబినెట్ సోదరులందరూ ఒక మహిళగా నాకు ఈ అవకాశం కల్పించారు. నేను ఎప్పుడు భయంతో భద్రంగా పనిచేయాలని అనుకుంటా సార్, బుల్డోజర్ చేయాలని అనుకోను. ఎందుకంటే వారంలో 2-3 రోజులు నేను కూడా ఎక్కడ కాన్స్టిట్యున్సీ కానీ ఎక్కడైనా తిరుగుతుంటాం. మేము కూడా ఎప్పటికప్పుడు అధికారులకు చెప్తుంటాం, మీరు వాస్తవాలు చెప్పండి. వాస్తవాలు చెప్పడం మూలంగా ఎక్కడైనా లోపాలు జరిగితే సరిదిద్దుకునే అవకాశం ఉంటుంది. ప్యాచ్ చేసేస్తే సమస్య అక్కడే ఉంటుంది. నా కళ్ళకు గంతలు కడతారు కావచ్చు కానీ సమస్యను అయితే పరిష్కరించలేరు కదా. కాబట్టి ఈ సభ ద్వారా మీ ద్వారా అధికారులకు అందరికి కూడా చెప్పేది వాస్తవాలుగా చెప్తే ప్రభుత్వమైనా, ప్రతిపక్షమైనా, లోకల్ ఎమ్మెల్యే అయినా, సర్పంచ్ అయినా సరి చేసుకోవడానికి అవకాశం ఉంటుంది అధ్యక్ష. కాబట్టి ఏదో భయానికి లెక్కలు ఇస్తాం అట్లా వద్దు. కాబట్టి అందుకనే మేము సర్వే చేసినాం. ఈ మంచినీటిది కూడా 100% మనోళ్ళు కూడా మాకు కూడా బాగా వస్తున్నాయి అంటే ఊళ్ళలో పోతే ఇట్లుంది అక్కడ అట్లుందనే మేము సర్వేకి పిలుపునిచ్చినాం అధ్యక్ష. ఆ సర్వే ద్వారా 7 లక్షల కుటుంబాలకు నీళ్లు వివిధ రకాలుగా
రావట్లేదన్నారు. దానికోసమని మేము 16,000 కోట్ల రూపాయలు కావాలని సెంట్రల్ గవర్నమెంట్కు వినతిస్తే ఇప్పటి వరకు కూడా వాళ్ళు రూపాయి కూడా ఇవ్వలేదు. నేను ఈ మధ్య కాలంలో మరి చింతన్ శివిర్ కూడా 2-3 సార్లు వెళ్ళినప్పుడు పదే ఈ రిప్రజెంటేషన్ ఇస్తా ఉన్నాం అధ్యక్ష, కానీ వాళ్ళ నుంచి స్పందన లేదు. కానీ సంతకం పెట్టండి మేము 100% చేస్తున్నామని మేము చెప్పిన నిబంధనలు పాటించాలంటే మీరు అప్పుడు 1 రూపాయి ఇవ్వలేదు, ఇప్పుడు 1 రూపాయి ఇస్తలేరు. ఎట్లా పెడతామని మేము అది అవాయిడ్ చేయడం జరిగింది అధ్యక్ష. ఖచ్చితంగా ఇంకా మహిళలకు సంబంధించి కూడా మీకు అందరూ తెలుసు, మహిళలను బలోపేతం చేయాలని ఇప్పటి వరకు మేము 57,000 కోట్ల రూపాయలు మహిళా సంఘాలకు ఇవ్వడం జరిగింది. దాంట్లో 1,300 పైన వడ్డీ డబ్బులు కట్టినాం. ఇంకా మరి ఇచ్చేది ఉంది, అవి కూడా నిరంతరం ప్రక్రియ. ఖచ్చితంగా మేము రాబోయే ఈ 2 ఇయర్స్లో కూడా కంప్లీట్గా ఇస్తాం. అదేవిధంగా మహిళలు తయారు చేసుకునేటువంటి ఉత్పత్తుల అమ్మకాన్ని కూడా ఈరోజు హైదరాబాద్లోని శిల్పారామంలో 106 షాపుల ద్వారా సేల్స్ చేసుకునే అవకాశం ఇచ్చినాం. ఈరోజు మరి కొన్ని జిల్లాలలో మహిళల ఐకేపీ సెంటర్ల ద్వారా కూడా అధికంగా వాళ్ళు మంచి ఆదాయాన్ని పెంపొందించుకుంటున్నారు. పెట్రోల్ బంక్ కానీ సోలార్ కానీ ఇవన్నీ ఖచ్చితంగా ఆర్థిక ఎదుగుదల అనేది ఈరోజు మహిళలకు చాలా అవసరం. మరి అంబేద్కర్ గారు అన్నట్టుగా ఏ సమాజంలో అయితే మహిళలు ఆర్థికంగా అభివృద్ధి చెందుతారో అప్పుడే ఆ సమాజం అభివృద్ధి చెందినట్టుగా అనేటువంటి వారి యొక్క స్ఫూర్తితోటి ఈ ప్రభుత్వం ముందుకెళ్తుంది అధ్యక్ష. ఖచ్చితంగా ఇప్పుడు ఇంకా అంగన్వాడీ సెంటర్స్ కానీ అదేవిధంగా మరి గ్రామ పంచాయతీ బిల్డింగ్లు ఈ బడ్జెట్లో కూడా మేము పెట్టుకోవడం జరిగింది. ఇప్పుడు ఇంకా కొన్ని కూడా తీసుకుంటాం. ఎంపీడీఓ ఆఫీసులకు కానీ ఇవన్నిటికి కూడా ఈ బడ్జెట్లో పెట్టినాం. హ్యామ్ ద్వారా కూడా పెద్ద ఎత్తున నిధులు ఇచ్చినాం. గత బడ్జెట్లో కూడా దాదాపు 2,000 కోట్లు సిఆర్ఆర్ కానీ ఎంఆర్ఆర్ కానీ ఈ రోడ్లకు కూడా నిధులు ఇవ్వడం జరిగింది. అవి అండర్ ప్రాసెస్లో ఉన్నాయి. ఖచ్చితంగా గ్రామీణ అభివృద్ధి, మంచినీటి వ్యవస్థ, మహిళా శిశు సంక్షేమం అద్భుతంగా ఉండాలని మీ అందరి సహకారంతో ముందుకు తీసుకెళ్లాలని మనసా వాచా కర్మేన నేను భావిస్తా ఉన్నాను అధ్యక్ష. మీ అందరి సహకారం కావాలని కోరుకుంటూ ఎక్కడ లోపాలు జరిగినా జస్ట్ చెప్పినా లేదా మీ ద్వారా చెప్పినా మేము తప్పకుండా సరిదిద్దుకోవడానికి ఎప్పుడు సిద్ధంగానే ఉన్న అధ్యక్ష. నేను నిరంతరం స్టూడెంట్ని అధ్యక్ష. నా జీవితంలో నేను ఎప్పుడో 10th క్లాస్ అయిపోయింది. ఆ తర్వాత ఉద్యమంలోకి వెళ్ళినాం, బయటకు వచ్చి తర్వాత చదువు బాట బట్టి చదువు అనేది ఒక ఆత్మగౌరవం ఇస్తుందని ఎల్ఎల్బి చేసినాం. ఏ కోర్టు అయితే నన్ను నక్సలైట్ కేసులో నిందితురాలుగా చూసిందో సేమ్ కోర్టులో ఆఫ్టర్ 5 years నేను బ్లాక్ కోట్ వేసుకొని మరి అడ్వకేట్గా నిలబడడం జరిగింది అధ్యక్ష. ఆ తర్వాత ఎమ్మెల్యే అయినా కూడా ఎంఏ కంప్లీట్ చేసుకున్న అధ్యక్ష. తర్వాత పిహెచ్డి ఉస్మానియా యూనివర్సిటీలో చేసిన అధ్యక్ష. తర్వాత రీసెంట్లీ మినిస్టర్ అయినాక ఎల్ఎల్ఎం చేసిన అధ్యక్ష. ఈ మధ్యలో డబుల్ పిహెచ్డి కోసం ఎంట్రన్స్ రాసిన అధ్యక్ష. బట్ అన్ఫార్చునేట్లీ నాకు సీట్ రాలేదు. మళ్ళీ కూడా ప్రయత్నం అంటే నేను నిరంతరం వినడానికి సిద్ధపడతాం. ఎక్కడ బుల్డోజ్ చేయము, ఎక్కడ అవాయిడ్ చేయని ఇష్యూస్ తప్పకుండా చేస్తాను తెలియజేస్తున్నా అధ్యక్ష. శ్రీమతి సునీత లక్ష్మారెడ్డి. థ్యాంక్ యూ అధ్యక్ష. గౌరవ మంత్రి గారు మరి చాలా విషయాల్ని ప్రస్తావించడం జరిగింది అధ్యక్ష. మరి నిజంగా కూడా మరి వారు చెప్పినట్టుగా అధ్యక్ష, గ్రామ పంచాయతీలకు ఏదైతే నిధులు ఉన్నాయో మేము రిలీజ్ చేయకపోతే మరి గ్రామాల్లో మరి అభివృద్ధి ఎట్లా కుట్టుపడతాం, మేము రిలీజ్ చేసినాము, మరి అక్కడ మరి పనులు జరిగినాయా లేదా అని చెప్పేసి అడుగుతా ఉన్నారు అధ్యక్ష. కానీ నిజం కూడా వాస్తవంగా చెప్పాలంటే మీరు నిధులు విడుదల చేస్తుంటే గ్రామ పంచాయత్ సెక్రటరీలు కానీ వాళ్ళు ఎందుకు అప్పుల పాలైందని చెప్పేసి నేను అడుగుతా ఉన్నాను అధ్యక్ష. ఎందుకంటే వాళ్ళ సొంత నిధుల నుంచి అధ్యక్ష వీళ్ళు రిలీజ్ చేసింది అధ్యక్ష డబ్బులు. దేనికోసం రిలీజ్ చేసింది అధ్యక్ష? 5 నెలల మరి మల్టీపర్పస్ వర్క్కి సంబంధించిన జీతాలు ఒకసారి 160 కోట్లు, 4 నెలలకు సంబంధించి 160 కోట్లు, థర్డ్ ఫేజ్ కింద 139 కోట్లు. అదేవిధంగా సీఎం గారు ఏంటంటే డైరెక్ట్గా వీళ్ళకు గ్రీన్ ఛానల్ ద్వారా వాళ్ళ ఖాతాలో వేస్తామని చెప్పినటువంటి నిధులలో 150 కోట్లు అంటే మొత్తం 599 కోట్లు రిలీజ్ చేస్తే అది కేవలం ఎంప్లాయీస్కి సంబంధించిన కార్మికుల గ్రామ పంచాయత్ సిబ్బందికి సంబంధించినటువంటి జీతాల కోసమే రిలీజ్ చేసినవి తప్ప మరి గ్రామ అభివృద్ధికి మాత్రం కాదు అధ్యక్ష. ఎందుకంటే మేము రెగ్యులర్గా గ్రామాల్లో తిరుగుతూ ఉన్నాం, మరి డిపిఓలను అడుగుతా ఉన్నాం, స్పెషల్ ప్రోగ్రామ్స్ పెడుతున్నారు, దానికి ఏమైనా నిధులు వచ్చినాయని అడిగితే కూడా దానికి నిధులు ఇవ్వలేదని చెప్పి స్పష్టంగా చెప్తున్నారు అధ్యక్ష. నిన్న మొన్న 99 days ప్రోగ్రామ్ పెట్టిండ్రు అధ్యక్ష. ఈ 99 days ప్రోగ్రామ్కి సంబంధించి గ్రామ పంచాయతీలో మరి పనులు జరుగుతూ ఉన్నాయి కదా, దానికి ఏమైనా స్పెషల్ నిధులు వచ్చినాయి అంటే లేవు. మరియు గ్రామ పంచాయతీలో ఉన్నటువంటి నిధులనే మీరు వాడుకోండి అని చెప్పేసి స్పష్టమైనటువంటి హామీలు కూడా ఇవ్వడం జరిగింది అధ్యక్ష. కేవలం కార్మికుల జీతాల కోసం ఇవ్వడం జరిగింది. అది కూడా అధ్యక్ష మళ్ళీ ఇంకా 3 నెలలు కార్మికుల జీతాలు పెండింగ్ ఉన్నాయని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మంత్రి గారి దృష్టికి తీసుకొస్తానని అధ్యక్ష.
అదేవిధంగా అధ్యక్ష NFBS స్కీమ్ కి సంబంధించి సంతోషం, మరి 13,000 మందికి ఇచ్చినామని చెప్తున్నారు, కానీ ఇంకా కూడా దానిపైన అవగాహన కల్పించాల్సినటువంటి అవసరం ఉంది అధ్యక్ష. ఎందుకంటే మధ్య తరగతి పేద కుటుంబాల